హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో గ్రూప్ 4కి సంబంధించి ఈ ఏపీ హిస్టరీ ఉంది కదా. సో ఏపీ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఈ టాపిక్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు గ్రూప్ 4కి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రూప్ 4కి టెస్ట్ సిరీస్ అనేది ఎంతమంది జాయిన్ అవుతారు, టెస్ట్ సిరీస్ అనేది ఎంతమంది జాయిన్ అవుతారు, మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. మీరు ఎస్ అని టైప్ చేస్తే దాన్ని బట్టి నేను టెస్ట్ సిరీస్ అనేది చేస్తాను. ఈ టెస్ట్ సిరీస్ అనేది నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేశాను. వాటి నుంచి మోడల్ క్వశ్చన్స్ కానీ ఆ విధంగా ఇప్పుడు ట్రెండ్లో ఎలా అడుగుతున్నారు, ఇప్పుడు ట్రెండ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ప్లాన్ చేశాను. మీరు వచ్చేసి టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్గా ఉంటే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తానికి నేను ఇంట్రెస్ట్ అనేది ఉన్నాను అనమాట. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో తెలియడానికి మీరు కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీరు చూసుకోండి. ఇక్కడ ఏపీ హిస్టరీ అనమాట. మనకి హిస్టరీలో ఏమి ఇచ్చారంటే సోషియో పొలిటికల్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారనమాట. ప్రీవియస్ వీడియోలో నేను హిస్టరీ గురించి చెప్పాను, మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చెప్పాను. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ మోడర్న్ ఇండియా హిస్టరీ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్స్ ఉంటాయని. మీరు ఫస్ట్ చూసుకుంటే యూరోపియన్ సెటిల్మెంట్ ఇన్ ఏపీ. మనకి ఇండియా హిస్టరీనే కొంచెం ఇక్కడ అనువదించుకోవాలన్నమాట, ప్యారల్గా చూసుకుంటే అర్థమైపోద్ది. ఇక్కడ యూరోపియన్లు వచ్చిన తర్వాత ఎటువంటి సెటిల్మెంట్స్ ఉన్నాయి మనకి, పులికాట్ లేక్ దగ్గర కావచ్చు, ఇంకా మచిలీపట్నము, అప్పుడు మసూలీపట్నం అంటారు కదా, మచిలీపట్నము వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీస్ కావచ్చు. ప్రతి ఒక్కటి నీట్గా ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా చూసుకోండి. యూరోపియన్ సెటిల్మెంట్ గురించి నీట్గా ఉండాలి. నెక్స్ట్ ఫ్రీడమ్ మూమెంట్స్ ఇన్ ఏపీ. ఫ్రీడమ్ మూమెంట్స్ ఏ విధంగా ఉండింది మనకి, అక్కడ సహాయ నిరాకరణ ఉద్యమము, మనకి శాసనోల్లంఘన ఉద్యమం జరిగాయి, దండి యాత్ర ఇవన్నీ. ఆ టైంలో ఇండియాలో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏపీలో ఏ విధంగా జరిగాయి ప్యారల్గా కూడా చూసుకోండి. ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు ఉన్నారు, మూమెంట్స్, వాటి కాలే మూమెంట్స్ ఉంటాయి, అలాగే లీడర్స్ ఉంటారనమాట. ఆ లీడర్స్ మూమెంట్స్ కూడా మీరు నీట్గా క్లియర్ కట్గా చూసుకోండి. తర్వాత వచ్చేసి ఫేమస్ క్యాంపైన్స్ ఏమున్నాయి మనకు వచ్చేసి కొన్ని మూమెంట్స్ అనేవి జరిగాయి అనమాట ఆంధ్రప్రదేశ్లో. స్వాతంత్ర్యంలో జరిగిన మూమెంట్స్, రంపా రివోల్ట్ కావచ్చు, అంటే మన్యం ద్వారా మనకి ఉంటాయి కదా, అల్లూరు సీతారామరాజు కావచ్చు, రంపచోడవరం దగ్గర రంపా రివోల్ట్ అని జరిగిందనమాట. ట్రైబల్ మూమెంట్స్ ఏం జరిగాయి, గోండ్స్ మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇండియన్ హిస్టరీలో ఉంటాయి కదా. మోంటా రివోల్ట్, అలాగే మోప్లా రివోల్ట్, కుకీస్ రివోల్ట్, తర్వాత మనకి సంతాల్ రివోల్ట్, సంతాల్ రెబల్ అనేవాళ్ళ. ఇలా మనకి ఏపీలో ఏమైనా జరిగాయా అని కూడా మీరు నీట్గా ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలన్నమాట. తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రఖ్యాత వ్యక్తులు ఎవరున్నారు మనకి, కందుకూరి వీరేశలింగం కావచ్చు, విశ్వచంద్ర విద్యాసాగర్ ఉన్నారు కదా. అక్కడి నుంచి మనకి ఇండియా లెవెల్లో ఎవరున్నారు, ఇక్కడ ఎవరున్నారు, దక్షిణ విశ్వచంద్ర విద్యాసాగర్ అంటారు కదా కందుకూరి వీరేశలింగంని. ఇంకా మనకి సరోజినీ నాయుడు కావచ్చు. ఇలా మన తెలుగు వాళ్ళు ఎవరున్నారు మనకి, తెలుగు వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు అక్కడ వచ్చేసి మనకి ఈ రంగంలో పోటీగా, అంటే మనకి ఇండియా లెవెల్లో ఉన్న నార్త్, అంటే మనకి ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి వాళ్ళకి ధీటుగా ఇక్కడ స్వాతంత్రోద్యమం అనేటువంటి నాయకులు ఎవరున్నారు అనేది కూడా మీరు నీట్గా చూసుకొని వాళ్ళతో కలిసి చేసినటువంటి వాళ్ళు. తర్వాత మనకి అక్కడి నుంచి లీడర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మనకి చేస్తారు కదా, మనకి ట్రాన్స్లేట్ చేయడం కానీ తర్జుమా చేయడం లాంగ్వేజ్, వాళ్ళని ఆతిథ్యం ఇస్తారు కదా, అట్లాంటివి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రతి ఒక్కటి చూసుకోవాలి ఏపీ హిస్టరీ అనమాట. అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్స్, జనరల్స్, వాళ్ళ దేర్ ఆథర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో అవి ఉంటాయి కదా మనకి, ఈ న్యూస్ పేపర్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి జనరల్స్, అలాగే దేర్ ఆథర్స్ అనమాట. మీరు చూసుకుంటే రాజశేఖర్ చరిత్ర మొట్టమొదటి మనకి నవల్ అనమాట, అది వచ్చేసి కందుకూరి వీరేశలింగం రాస్తారు. తర్వాత టంగుటూరి ప్రకాశం పంతుల గురించి కావచ్చు, ఇవి కూడా మీరు నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా చూసుకోవాలన్నమాట మీరు. న్యూస్ పేపర్స్, జనరల్స్, దేర్ ఆథర్స్. తర్వాత ఐఎన్ఈ సెషన్స్ని ఏపీ అని తెలుగు ప్రెసిడెంట్. ఐఎన్ఈ సెషన్స్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగాయా, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సెషన్స్ ఏమైనా జరుగున్నాయి చూడండి. మనకి కాకినాడ అక్కడ జరుగుతాయన్నమాట. తెలుగు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు, తెలుగు ప్రెసిడెంట్ అంటే మనకి పట్టాభి సీతారామయ్య ఉన్నారు కదా. ఆయన పేరు చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆయన ఒక లీడర్గా ఉంటాడు అనమాట ఒక సెషన్కి. ఇట్లాంటి తెలుగు ప్రెసిడెంట్ ఎవరున్నారు, కాంగ్రెస్ సెషన్స్ ఇండియాలో ఏం జరిగాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగాయి, వాటి కీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఆ వెన్యూలో వచ్చేసి ఏ ప్లేస్లో జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏం తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చూసుకోవాలి ఏపీ హిస్టరీ నుంచి. ఇంకా చూసుకుంటే మనకి గవర్నర్ జనరల్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మనకి మన్రోదర్ కావచ్చు. మనకి మన్రోదర్ ఉన్నప్పుడు కానీ ఇంకా మనకి కొన్ని ఉన్నాయి కదా, ఈ జమీందార్ పర్మనెంట్ సెటిల్మెంట్ రైత్వారీ సిస్టమ్ ఉంది కదా, రైత్వారీ సిస్టమ్ వచ్చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో పెట్టారు. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ కూడా పార్ట్ కాబట్టి మనకి రైత్వారీ సిస్టమ్ పెట్టారు, రాయలసీమ రీజన్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. బ్రిటిష్ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో, అవి కూడా మీరు చూసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత శ్రీబాగ్ ఒడంబడిక ఉంది కదా మనకి, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏంటి, అది ఎప్పుడు జరిగింది, దానికి రూల్స్ ఏంటి, మనకి రాయలసీమ రీజను, ఆంధ్ర రీజను, తెలంగాణ రీజను, నైజాం రీజన్ ఉంది కదా అప్పుడు నిజాం కాలంలో, ఇవన్నీ వచ్చేసి అక్కడ వచ్చేసినటువంటి
ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఉంది కదా, సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, పెద్ద మనుషుల ఒప్పందం ఇట్లాంటివి కూడా. ఇంకా మీరు చూసుకుంటే సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఏమున్నాయి, మనకి వితంతువుల వివాహాలు కావచ్చు, ఉమెన్స్ విద్య అంటే మనకి ఉమెన్ ఎడ్యుకేషను, సో ఇంకా మనకి సతీ సగం అటువంటి లేకుండా చేస్తారు కదా, అట్లాంటివి కూడా సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగాయో ఇవి కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఇంకా చీరాల పేరాల మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మన హిస్టరీలో వచ్చేసి చీరాల పేరాల మూమెంటు. సో పెద్ద మనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒడంబడిక ఏ ఇయర్లో జరిగాయి, అక్కడ లీడర్స్ ఎవరు, వాటి కీ ప్రొవిజన్స్ ఏమున్నాయో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చూసుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర స్టేటు అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, ఆంధ్ర స్టేట్ అంటే ఎక్స్క్లూడింగ్ తెలంగాణ లేకుండా ప్రత్యేకంగా వచ్చింది ఆంధ్ర స్టేట్కి ఫస్ట్ రాజధాని వచ్చి కర్నూలు అనమాట. సో తర్వాత తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత అంటే నిజాం రూలింగ్లో ఉన్న ఈ తెలంగాణ రీజన్ ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ క్యాపిటల్ ఏంటి, మనకి హైదరాబాద్ కావచ్చు. అట్లా చూసుకోండి నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మరి మీరు ప్రతి ఒక్కటి చూసుకోవాలన్నమాట. సో ఆ టైంలో మనకి ఆంధ్ర స్టేట్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, సో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, సో తెలుగు నుంచి ఎవరైనా ప్రెసిడెంట్స్ అయి ఉన్నారా, నీలం సంజీవ్ రెడ్డి కానీ, ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా పివి నరసింహారావు గురించి కానీ ఇక్కడ మీరు నీట్గా చూసుకోవాలి. తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనకి బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా 2014, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ ప్రొవిజన్స్ కావచ్చు, ఎంప్లాయీస్ ఒక అలొకేషను, సో డిపార్ట్మెంట్స్ అలొకేషను, సో తర్వాత వాటర్ ఒక అలొకేషన్ కావచ్చు, విద్యుత్ యొక్క అలొకేషన్ ఏ విధంగా ఇచ్చారు, బేస్డ్ ఆన్ పాపులేషన్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది, సో ఎంత పర్సెంట్ పాపులేషన్ తెలంగాణలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, సో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా చేంజ్ అయ్యి వాటర్ ఎలా డివైడ్ చేసుకున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీరు బైఫర్కేషన్ యాక్ట్లో నీట్గా మీరు 2014 ఉన్నటువంటి చూసుకోవాలన్నమాట. సో బైఫర్కేషన్ చాలామంది బుక్స్ అడుగుతున్నారు, మీరు బుక్స్ చూసుకోండి. సో జోగినాయుడు బుక్లో కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కొడాలి భవానీ శంకర్ బుక్ కావచ్చు, రిమైనింగ్ కొందరు బుక్స్ ఉంటాయన్నమాట బైఫర్కేషన్ యాక్ట్ గురించి, వాళ్ళ బుక్ చదివినా సరిపోద్ది. మీరు వచ్చేసి గ్రూప్ 4 ఎగ్జామ్ ఇది చాలా కేర్ఫుల్గా చదవండి, ఎందుకంటే ఎక్కువ బియాండ్ సిలబస్గా కూడా వెళ్ళొద్దు అనమాట. ఎక్కువ బియాండ్ కూడా డెప్త్గా చదివిన కూడా ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఎంత న్యాచురల్గా చదువుకుంటే అంత నీట్గా ఉంటుంది. సో నీట్గా చదవండి, మీరు క్లారిటీగా చదవండి, సబ్జెక్ట్ అనేది నీట్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ హిస్టరీలో వచ్చేసి మీరు చూసుకుంటే ఏపీ హిస్టరీలో కూడా సేమ్ ఇంతే. మీరు ఏపీ హిస్టరీ అంటే సపరేట్ అంటూ ఏముండదు, ఇండియా హిస్టరీకి ప్యారలల్గా ఏపీలో ఏం జరిగిందో అదే ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియా నేషనల్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు, ఇండియా వైడ్ మనకి మన దేశంలో ఈ నేషనల్ మూవ్మెంట్ అంటే మనకి స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ఇండియా వైడ్ ఏం జరిగిందో వాటిని ఏపీకి అనువదించుకోవడం అనమాట. సో ఏపీలో ఏం జరిగిందో చదివితే నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. సో అంటే ఏపీలో కొన్ని ఏమైనా స్పెషాలిటీస్ ఉంటాయి, అవి కూడా మీరు చూసుకోండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్. సో క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాటిలో మీకు కవర్ అయిపోతాయి అనమాట. సో ఎవరైనా టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.